2014 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారిని అమరావతి పరిధిలో ఆ భూములు ఇచ్చిన వాళ్ళు బ్రహ్మాండంగా ఆదరించారు. చంద్రబాబు గారి మీద ఎల్లలేని అభిమానాన్ని అయితే చూపారు. 14 నుంచి 19 వరకు అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్, ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్న పీరియడ్. కానీ 2024లో విభజిత ఆంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారిని అమరావతి జేఏసీలు, ఈ రాజధాని జేఏసీలు, అమరావతిలో భూములు ఇచ్చిన వీళ్ళు చాలా గుర్రుగా ఉన్నారు. మాకు ఇవ్వాల్సినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో అయినా, మాకు ఇక్కడ చేయాల్సినటువంటి న్యాయంలో అయినా ఎక్కడే కూడా ప్రభుత్వం వేగంగా స్పందించడం లేదు, పూర్తి అలసత్వాన్ని ప్రదర్శిస్తుంది అనే కోపం వాళ్ళ మీద ఉంది, వాళ్ళకు ఉంది సీఎం గారి మీద. అండ్ పైపెచ్చు మేమేమైనా కలిసి చెప్పుకుందాము అంటే, మా సాధక బాధలు చెప్పుకుందాము అంటే అసలు టైం కూడా ఇవ్వడం లేదు. గ్రీవెన్స్లో ఏమైనా ఫిర్యాదు చేసి తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేస్తూ ఉన్నారు. ఈ మొదటి విడత ఇచ్చిన భూముల్లోనే ఇంకా ఏమీ చేయకుండా, దాన్ని ఒక తుది రూపుకు రాకుండా, రిటర్నబుల్ ఫ్లాట్స్ కానీ ఇవ్వకుండా భూములు ఇచ్చిన వాళ్ళకు ఇప్పుడు మళ్ళీ ఇంకొక 40,000 ఎకరాల పైగా సమీకరణ చేయాలి. అది చేయకపోతే ఇది అమరావతి మున్సిపాలిటీ లాగా మిగిలిపోతుందని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా అమరావతి పరిధిలో ఈ భూములు ఇచ్చిన వాళ్ళను తీవ్రంగా కనుక అసంతృప్తికి గురి చేస్తుంది. చంద్రబాబు గారి మీద వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమవుతూ ఉంది. తాజాగా రాజధాని జేఏసీ వాళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. చంద్రబాబు నాయుడు గారు మా విషయంలో చాలా అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇంతకుముందు చెప్పిన మాటలకు ఇప్పుడు ఆయన ప్రవర్తనకు సంబంధమే లేకుండా ఉంది. అసలు రైతులు, కౌలు రైతులు, ఇక్కడ కూలీలు ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు వీళ్ళు. ఒకసారి కలిసి మా గోడు వెళ్ళబోసుకుందామంటే చంద్రబాబు గారు మాకు టైమే ఇవ్వడం లేదు. ఇంత దారుణంగా ప్రవర్తిస్తారని చెప్పి మేము అనుకోలేదు అని చెప్పి త్వరలో మరోసారి మేము సమావేశం కాబోతూ ఉన్నాం. సమావేశమై తదుపరి ఉద్యమ కార్యాచరణను మేము ప్రకటిస్తాము అని. చంద్రబాబు గారు టైం ఇస్తలేదట, వాళ్ళ గురించి ఏమీ పట్టించుకోవట్లేదట, వాళ్ళ కనీస న్యాయం కూడా జరగట్లేదట. అమరావతికి సంబంధించి భూములు ఇచ్చిన వాళ్ళకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చే ఆ ప్రాసెస్ కూడా అనుకున్నంత ఏమీ ముందుకు పోవడం లేదట. ఏ విధంగా చూసినా కూడా ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు చెప్పినన్ని మాటలు, ఇంతకుముందు ఆయన చెప్పినన్ని మాటలు ఇప్పుడు చేతలకే సంబంధమే లేకుండా పోతూ ఉంది. మరొకసారి సమావేశమై ఈ నెలాఖరులోగా మేము ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాము అని చెప్పి అమరావతి జేఏసీ, రాజధాని జేఏసీ వాళ్ళు అయితే మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. కానీ ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ విషయంలో వాళ్ళేమో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు, మాకేమీ ఇవ్వట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని. ఈ ప్రభుత్వంలో పెద్దలు అండ్ కాన్సర్న్ మున్సిపల్ మినిస్టర్ లాంటి వాళ్ళు అయితే లేదు, అవన్నీ అబద్ధము, మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, మేము అన్నీ కనుక టైం టు టైం చేసుకుంటూ పోతున్నామని చెప్పి ఆ మంత్రి గారు అంటారు. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో వీళ్ళేమో చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఏకంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మరి చంద్రబాబు గారు అన్నట్లు ఈ రెండో విడత మళ్ళీ 1,000 ఎకరాల భూమి తీసుకొని అది ఇది కలిపితే 1,00,000 ఎకరాలు దాటిపోతుంది అమరావతి కోసం. మరి ఫైనల్గా ఏం చేద్దాం అనుకుంటున్నారో, ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది ఈ తతంగం అంతా అన్నది తెలియడం లేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ ఈ అమరావతి పరిధిలోని భూములు ఇచ్చిన వాళ్ళైతే ఒకప్పుడు చంద్రబాబు గారి మీద పన్నీరు చల్లారు, పూలు జల్లి వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు ఒక విధంగా రాళ్ళు చల్లడానికి సిద్ధమవుతూ ఉన్నారు. కారణం చంద్రబాబు గారి ప్రవర్తనలో వచ్చిన మార్పు అని వాళ్ళైతే చెబుతున్నారు.